దాదాపు ఇప్పటికీ 34,346 మంది 9:45 గంటల వరకు కూడా ఈ హెడ్ కౌంట్ తీసుకున్న ఆ కౌంట్లో ఇన్ని వేల మంది దర్శనం చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనాలు బాగా చేసుకున్నాం, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు కూడా భక్తులు వాళ్ళ ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉంటారు. కానీ దురదృష్టం అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ సమయానికి అక్కడ పోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారిని ప్రభుత్వం తరఫున వారికి నియమించడం జరిగింది. వారితో పాటు ఆ జిల్లాకే సంబంధించినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకువజాము నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాలకి ప్రారంభించి చేయించడం జరుగుతుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంఘటనతో మరింత అప్రమత్తమై జిల్లా అధికార యంత్రాంగం అంతా, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా నిజరూప దర్శనం చేయించడానికి ఎంత ఎక్కువ మందికి అవకాశం ఉంటే అంతమందికి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.